యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత ఎన్ని విధాలుగా రెవెన్యూ జనరేట్ అవుతుందో మీకు తెలుసా? ఈరోజు మనం ఈ వీడియోలో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మొదటగా వచ్చేసి వాచ్ పేజ్ యాడ్స్. అసలు వాచ్ పేజ్ యాడ్స్ అంటే ఏంటి? మనం లాంగ్ ఫార్మాట్ వీడియో అన్నది యూట్యూబ్‌లో చూస్తా ఉంటాం. స్టార్టింగ్‌లో యాడ్ అనేది వస్తుంటది. మనం స్కిప్ చేసి చూస్తాం. అండ్ అదే విధంగా కొంచెం లెంతీ వీడియో అయితే గనక మధ్యలో యాడ్ రావడం కూడా జరుగుతది. ఆ టైంలో కూడా మనం స్కిప్ చేసేస్తాం. దీనినే వాచ్ పేజ్ యాడ్స్ అని అంటారు. కానీ ఇక్కడ మనం ఇంకో విషయం తెలుసుకోవాల్సిందేంటంటే మనం ఎప్పుడైనా సరే లాంగ్ ఫార్మాట్ వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు ఆ కంటెంట్ ఆ మ్యాటర్‌కి తగ్గట్టుగానే యూట్యూబ్ అన్నది అనాలిసిస్ చేసి దానికి సంబంధించిన యాడే ప్లే చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏంటంటే మనం అప్‌లోడ్ చేసిన తర్వాత యాడ్ ప్లే చేయడానికి యూట్యూబ్ కొంత టైం కూడా తీసుకుంటుంది. ఎందుకంటే అది అనాలిసిస్ చేసి దానికి తగ్గట్టుగా యాడ్ సెర్చ్ చేసి ప్లే చేయించడానికి కొంచెం టైం కూడా తీసుకుంటుంది. సో మెయిన్‌గా వచ్చేసి ఈ వాచ్ పేజ్ యాడ్స్. అండ్ తర్వాత వచ్చేసి షార్ట్ ఫీడ్స్. మనం ఎక్కువగా యూట్యూబ్‌లో స్క్రోలింగ్ అన్నది చేస్తా ఉంటాం కదా! షార్ట్ ఫార్మాట్ వీడియోస్‌లో. మీరు గమనించే ఉంటారు. చాలా సార్లు యాడ్స్ కూడా వస్తుంటాయి. సో దీన్నే షార్ట్ ఫీడ్ యాడ్స్ అని అంటారు. ఇక్కడ మనం ఇంకో విషయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా సరే మనం షార్ట్ ఫీడ్ యాడ్స్‌లో మ్యూజిక్ అనేది యాడ్ చేస్తా ఉంటాం. షార్ట్ ఫార్మాట్‌లో పెడుతుంటాం కదా! అటువంటి టైంలో రెవెన్యూ అన్నది డివైడ్ అవుతుంటది. అదెలా అంటే మ్యూజిక్ మనం యూజ్ చేసినందుకు ఆ షార్ట్ వీడియోలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ ఆ రెవెన్యూ అన్నది షేర్ చేయడం జరుగుతుంది. అందుకని షార్ట్ ఫార్మాట్ వీడియోలో రెవెన్యూ అన్నది తక్కువ రావడం జరుగుతది. తర్వాత మనం చూసుకుంటే మెంబర్‌షిప్. అసలు మెంబర్‌షిప్ ఏంటంటే మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మనం మెంబర్‌షిప్ అనేది సెట్ చేసుకోవచ్చు. లైక్ మనకు నచ్చిన ప్రైస్ 49 అని కొంతమంది, ₹100 అని కొంతమంది, ₹150 అని కొంతమంది డిఫరెంట్ నేమ్స్ తోని పెట్టుకుంటారు. సో మనకు లోయల్ ఫ్యాన్స్ గాని ఎవరైనా మన కంటెంట్ నచ్చి వాళ్ళు మెంబర్‌షిప్ తీసుకుంటే గనక అమౌంట్ అనేది మనకి యాడ్ అవుతుంది. సో దాన్నే మెంబర్‌షిప్ అని అంటారు. తర్వాత వచ్చేసి సూపర్స్. ఈ సూపర్స్ ఏంటంటే మన కంటెంట్ నచ్చి మనకంటూ ఒక ఫ్యాన్ బేస్ కంటెంట్ వల్ల నాకు చాలా ఉపయోగమైందని అటువంటి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే గనక మనకి డైరెక్ట్‌గా ఈ సూపర్స్ ద్వారా వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు ఎంతో కొంత మనీని. సో అది కూడా యూట్యూబ్‌లో మన రెవెన్యూలో యాడ్ అవ్వడం జరుగుతది. అండ్ తర్వాత వచ్చేసి బ్రాండ్ కనెక్ట్స్. ఏదైనా ఒక బ్రాండ్ ఫర్ ఎగ్జాంపుల్‌కి మొబైల్ ఫోన్ ఉంది. ఈ మొబైల్ ఫోన్ కంపెనీ నీ కంటెంట్ నచ్చి నీ వీడియోలో మా ప్రొడక్ట్ గురించి చెప్పు అని డైరెక్ట్‌గా ఇలాంటి ఆఫర్స్ వస్తాయి. అటువంటి టైంలో వాళ్ళు ప్రమోషన్ కోసం ఇంత పే చేస్తామని చెప్తారు. దీన్నే బ్రాండ్ కనెక్ట్ అని అంటారు. తర్వాత వచ్చేసి షాపింగ్. షాపింగ్ ఏంటంటే మనకి మానిటైజేషన్ అయిన తర్వాత ఎఫిలియేట్ ఇప్పుడు బయట చూసుకుంటే గనక అమెజాన్ అని, ఫ్లిప్‌కార్ట్ అని ఆ లింక్ షేర్ చేసి ఎవరైతే అది బై చేస్తారో వాళ్ళు బై చేస్తే మన కమిషన్ ఎలా వస్తుందో యూట్యూబ్‌లో కూడా అలానే. కాకపోతే ఇక్కడ డిఫాల్ట్‌గా ఉంటుంది. చాలా కంపెనీ షాపింగ్ ఎఫిలియేట్ లింక్స్ ఉంటాయి. మనకు నచ్చిన ప్రొడక్ట్ గనక మనం లింక్ చేసి మనం వీడియోలో పెడితే అది ఎవరైతే వాళ్ళు కొంటారో అది క్లిక్ చేసి దాని ద్వారా మనకి కమిషన్ రావడం జరుగుతది. దీన్నే షాపింగ్ అని అంటారు. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో యూట్యూబ్ మానిటైజేషన్ అయిన తర్వాత ఎన్ని విధాలుగా మనకి రెవెన్యూ జనరేట్ అవుతుందన్నది మీకు క్లియర్‌గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.